విజయవాడకి దూరంగా ఒక పాత హైవే పక్కన హోటల్ బ్లాక్ రోజ్ అనే ఒక 3 స్టార్ హోటల్ ఉండేది. బయట నుంచి చూస్తే చాలా క్లాసీగా కనిపించేది. బ్రైట్ లైట్స్, లగ్జరీ రూమ్స్, సైలెంట్ అట్మాస్ఫియర్. కానీ ఆ హోటల్లో ఒక రూమ్ గురించి మాత్రం ఎవరైనా అడిగితే స్టాఫ్ ముఖాల్లో భయం కనిపించేది. ఆ రూమ్ నంబర్ 13. కానీ ఆ మాటల వెనకాల ఒక భయంకరమైన నిజముంది. 5 ఏళ్ల క్రితం ఆ రూమ్ 13లో ఒక అమ్మాయి చనిపోయింది. ఆ రోజు నుంచి ఆ రూమ్ హాంటెడ్గా మారిపోయింది. ఈ కథ మొత్తం ఇంటర్నెట్లో వైరల్ అయింది. ఆ వీడియోస్ చూసిన ఒక యూట్యూబర్ అర్జున్ వర్మ గోస్ట్ వీడియోస్, హాంటెడ్ ఎక్స్ప్లోరేషన్స్, పారానార్మల్ కంటెంట్ ఇలాంటివి చేసే మీడియం లెవెల్ క్రియేటర్. అతను వెంటనే హోటల్కి బయలుదేరాడు. కొద్దిసేపటి తర్వాత ఒక టాక్సీ ఎక్కి హోటల్ వైపు వెళ్తున్నాడు. సార్, మీరు యూట్యూబరా? యా, హాంటెడ్ రూమ్ వీడియో షూట్ చేయడానికి వెళ్తున్నా. హోటల్ బ్లాక్ రోజా? సార్, అక్కడ రూమ్ నంబర్ 13 దగ్గరికి వెళ్ళొద్దు. నా తమ్ముడు ముందు ఆ హోటల్లో పనిచేసేవాడు. ఒకరోజు రాత్రి రూమ్ 13 బయట క్లీనింగ్ చేస్తుండగా తలుపు కింద నుంచి 2 ఎర్రటి కళ్ళు కనిపించాయట. ఆ రోజు తర్వాత అతను పూర్తిగా మారిపోయాడు. ఆ హోటల్ జాబ్ కూడా మానేశాడు. నార్మల్ అవ్వడానికి 6 నెలలు పట్టింది. ప్లీజ్ సార్, ఆ రూమ్ దగ్గరికి వెళ్ళొద్దు. డోంట్ వరీ బ్రదర్, ఇలాంటి స్టోరీస్ చాలా విన్నాను. టాక్సీ నెమ్మదిగా హోటల్ బ్లాక్ రోజ్ ముందు ఆగింది. అర్జున్ టాక్సీ దిగాడు. హోటల్లోకి నడుచుకుంటూ వెళ్ళాడు. రిసెప్షన్ దగ్గర హోటల్ ఓనర్ రాఘవేంద్ర నిలబడి ఉన్నాడు. నాకు రూమ్ నంబర్ 13 కావాలి. మెయింటెనెన్స్లో ఉంది, యూజ్ చెయ్యలేం, ఇంపాసిబుల్. ఆ రూమ్ ఎవ్వరికీ ఇవ్వను. డబుల్ పేమెంట్ ఇస్తాను. డబ్బు విషయం కాదు, ఆ రూమ్ దగ్గరికి కూడా వెళ్ళొద్దు. ఈ మాటల తర్వాత అర్జున్ క్యూరియాసిటీ ఇంకా పెరిగింది. చివరికి అతను రూమ్ నంబర్ 14 తీసుకున్నాడు. అది రూమ్ 13కి పక్కనే ఉంటుంది. అర్జున్ హోల్ నైట్ వెయిట్ చేశాడు. టైం స్లోలీ 12 AM అయింది. హోటల్ మొత్తం సైలెంట్. అర్జున్ తన కెమెరా ఆన్ చేశాడు. నెమ్మదిగా రూమ్ 13 డోర్ దగ్గరికి వెళ్ళాడు. కీ హోల్లోంచి లోపల చూశాడు. అక్కడ మొత్తం ఎర్రటి రంగు మాత్రమే కనిపించింది. అర్జున్ ఒక్కసారిగా షాక్ అయి, చినిగిపోయిన కర్టెన్స్, డస్ట్ ఎవ్రీవేర్. కానీ ఆ రూమ్లో ఒక డ్రెస్సింగ్ టేబుల్ మాత్రం చాలా న్యూగా ఉంది, ఎవరో ఇప్పుడే పెట్టినట్టుగా. అర్జున్ కెమెరాతో అన్నీ రికార్డ్ చేస్తూ ప్రతిదానికి లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం మొదలుపెట్టాడు. హలో ఫ్రెండ్స్, నేను మీ అర్జున్. ఈరోజు నేను హోటల్ బ్లాక్ రోజ్లో రూమ్ నంబర్ 13 ముందున్నాను. హానెస్ట్లీ నాకీ హోటల్ రూమ్ 13 స్టోరీ ఫేక్ అనిపిస్తుంది. ఈ రూమ్లో ఏమీ లేదని ప్రూవ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ ఫర్నిచర్ చూస్తుంటే చాలా కాలంగా ఈ రూమ్ క్లోజ్ చేసినట్టుంది. ఈ డ్రెస్సింగ్ టేబుల్ మేబీ రీసెంట్గా పెట్టుంటారు. పీపుల్ని స్కేర్ చేయడానికి ఈ సెటప్ అయి ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత అర్జున్ బాత్రూంలోకి వెళ్ళాడు. కెమెరాతో బాత్రూం చూపిస్తున్నాడు. అప్పుడే మిర్రర్ మీద ఎర్రటి అక్షరాలు కనిపించాయి. ఎందుకు నన్ను మోసం చేశావు? అర్జున్ ఒక్కసారిగా సైలెంట్ అయ్యాడు. భయంతో తన ఐస్ రబ్ చేసుకుని మళ్లీ మిర్రర్ వైపు చూశాడు. ఈసారి మిర్రర్ పూర్తిగా నార్మల్గా ఉంది. సడన్లీ బెడ్రూమ్లో నుంచి ఒక సౌండ్ వినిపించింది. టక్ టక్ టక్. అర్జున్ స్లోలీ బెడ్రూమ్ వైపున. లాంగ్ హెయిర్. అర్జున్ కెమెరాతో స్లోలీ ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆ అమ్మాయి స్లోలీ మిర్రర్లోంచి అర్జున్ వైపు చూసింది. అర్జున్ ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయాడు. ఎందుకంటే ఆమె ముఖం మొత్తం అద్దం పగిలినట్టు చీలిపోయింది. ఐస్ పూర్తిగా రెడ్, స్కిన్ మొత్తం వైట్గా ఉంది. ఆమె నెమ్మదిగా లేచి అర్జున్ దగ్గరికి రావడం మొదలుపెట్టింది. అర్జున్ పారిపోవాలని ట్రై చేశాడు, కానీ తన బాడీ మూవ్ కాలేదు.
భయంతో అక్కడే స్టక్ అయిపోయాడు. ఆ ఘోస్ట్ స్లోలీ అర్జున్ ఫేస్ దగ్గరికి వచ్చింది. తర్వాత ఆమె నోరు స్లోగా అబ్నార్మల్గా పెద్దగా తెరుచుకోవడం మొదలైంది. ఇంకా పెద్దగా, ఇంకా పెద్దగా. అర్జున్ లాస్ట్గా గట్టిగా అరవడం మాత్రమే కెమెరాలో రికార్డ్ అయింది. అంతే. ఆ రాత్రి తర్వాత అర్జున్ మళ్ళీ ఎప్పుడూ కనిపించలేదు. కానీ తన కెమెరా మాత్రం రూమ్ 13 డోర్ బయట పడిపోయింది. మరుసటి రోజు మార్నింగ్ హోటల్ స్టాఫ్ ఆ కెమెరాని ఓనర్ దగ్గరికి తీసుకెళ్లారు. రాఘవేంద్ర ఆ ఫుటేజ్ మొత్తం చూశాడు. కొన్ని సెకండ్స్ సైలెంట్గా నిలబడ్డాడు. తర్వాత స్టాఫ్ని తన దగ్గరికి పిలిచాడు. మన హోటల్కి అర్జున్ అనే కస్టమర్ ఎప్పుడూ రాలేదు. ఆ అర్జున్ ఎవరో కూడా మనకి తెలియదు. ఎవరైనా అడిగితే మీరు ఇదే చెప్పాలి.